అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఎక్కడేం జరిగినా ఎక్కడైందా వచ్చినా సరే అంతా నా వల్లే అంటూ చెప్పే జగన్మోహన్ రెడ్డి తను హాజరు కావాల్సిన కేసుల్లో మాత్రం తను హాజరు కాకుండా నాకేం సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారు. పూర్తిగా వివరాల్లోకి వెళ్ళబోయే ముందుగా అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే 10 మందికి షేర్ చేయండి. జగన్మోహన్ రెడ్డి యూరోప్ పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంటారు, అలాగే చూస్తే కనుక ఆయన ఫోన్ నెంబరు అన్నీ ఇచ్చేళ్ళాలని చెప్పి ఆ రోజు నాంపల్లి హైదరాబాద్లోని నాంపల్లి సిబిఐ కోర్టు అయితే కనుక ఆదేశాలు ఇవ్వటం జరిగింది. తప్పుడు నెంబర్ ఇచ్చి తప్పించుకొని వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సిబిఐ వాళ్ళు అది తప్పుడు నెంబరు అని చెప్పి ప్రకటించగానే హడావుడిగా యూరోప్ పర్యటన ముగించుకొని సడన్గా ఇండియా అయితే వచ్చేశారు. ఇండియా వచ్చేసాడు కాబట్టి ఆ వాదన చల్లదు అంటూ జగన్మోహన్ రెడ్డి తరపున న్యాయవాదులు అయితే కనుక సిబిఐ కోర్టును ఆశ్రయించగానే జగన్మోహన్ రెడ్డి వచ్చేసాడు కాబట్టి ఇక ఈ కేసులో అర్థం లేదు అంటూ సిబిఐ కోర్టు వారు ఆ వాదనలు వినటానికి కూడా సుముఖంగా లేరు. కానీ సిబిఐ కోర్టు వాళ్ళు ఇచ్చిన తీర్పులోనే ఇంకొక వాదన కూడా ఉంది. ఏదైతే నవంబర్ 14 లోపు జగన్మోహన్ రెడ్డి వచ్చి వ్యక్తిగతంగా నాంపల్లి కోర్టులో హాజరు కావాలి అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను హాజరు కాలేను, వ్యక్తిగత హాజరు నుంచి నాకు మినహాయింపు ఇవ్వండి. ఎందుకు హాజరు కాలేనంటే కనుక నేను హైదరాబాద్ వచ్చి అక్కడ నాంపల్లి కోర్టులో హాజరు కావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున నా మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది, నాకు వ్యక్తిగత భద్రత ఇవ్వాల్సి వస్తుంది అంటూ ఆయన ఒక విచిత్రమైన వాదన అయితే తెర మీదకి తీసుకొని వచ్చారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి నిన్న ఏదో విలువలు వంకాయలు గురించి ఏదో విద్యార్థి విభాగం నాయకులకైతే కనుక ఏదో కొంచెం క్లాసులు పీకావు కదా, నీ విలువలు ఎక్కడున్నాయి, నీ విలువలు ఎక్కడున్నాయో కొంచెం చెబితే కనుక ఆ విలువలు తెలుసుకుంటాం. ఆ రోజు యూరోప్ పర్యటనకు వెళ్ళటానికి మాత్రం ప్రతి షరతుకి ఓకే 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 అని తలూపావు. ఇచ్చిన నెంబర్ తప్పు, ఇచ్చిన మెయిల్ ఐడి తప్పు, ఎక్కడుంటావో చెప్పమంటే ఇచ్చిన అక్కడ నువ్వు స్టే చేసిన వివరాలు ఇవ్వటంలో కూడా తప్పుడు సమాచారం ఇచ్చి ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరు కమ్మంటే మాత్రం నేను రాలేను, నాకు అక్కడ వరకు భద్రత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి తడిసి మోపెడయ్యేంత భారం అవుతుంది అంటూ కొత్త వాదన తెర మీద తీసుకొచ్చావు. నువ్వు హైదరాబాద్ వెళ్ళటానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అసలుకి నీ కేసుల్లో? మరి గతంలో కూడా ఇదే వాదన చేసావుగా. నువ్వు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు చేసిన వాదన కూడా ఇదే కదా. నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి నేను హైదరాబాద్ వచ్చి వెళ్ళాలంటే 60 లక్షల ఖర్చు అవుతుంది అన్నావు. ఈరోజు అంత ఖర్చు ఎందుకు అవుతుంది? చలో బెంగళూరులోనే ఉంటావు కదా, అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కువ బేగంపేటలో దిగు, చార్టెడ్ ఫ్లైట్ అయితే, లేదు శంషాబాద్లో దిగు, శంషాబాద్ నుంచి నీ క్యాన్వాయ్ ఉంటుంది, క్యాన్వాయ్లో వెళ్ళు. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? మీరు అవకాశం ఇస్తే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను అటెండ్ అవుతాను అంటున్నావు. అసలు వీడియో ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎలా అనుకుంటున్నావు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా? నువ్వు మీ విద్యార్థి విభాగం నాయకులకు ఏదైనా చెప్పబోయే ముందల ఆ విలువలు నువ్వు పాటించినట్టయితే కనుక నీకు కొంచెం గౌరవం దక్కేది. ఆ విలువలు పాటించం, మనం కోర్టు పెట్టిన షరతులు పాటించము, కానీ శుద్ధపూస కబుర్లు మాత్రం చెబుతూ ఉంటాం. పదే అదే శుద్ధపూస కబుర్లు. ఎందుకని వెళ్ళలేకపోతున్నా? నువ్వు తప్పు చేయలేదు, తప్పు చేయని మాట తప్పని మొడమ తిప్పని వ్యక్తివి. నువ్వు తప్పు చేయలేదనే భావిద్దాం. తప్పు చేయనప్పుడు నువ్వు కోర్టుకు వెళ్ళి అటెండ్ కావడానికి నీకు వచ్చిన తిప్పలేంది? ఇక్కడ నుంచి క్యాన్వాయ్లో నీకు Z+ కేటగిరీ వేసుకున్నా సరే ఒక 30 మంది సెక్యూరిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అనుకుందాం. 3 వెహికల్స్ వెళ్తాయి, వెనకమాలతో నీ 4వ క్యాన్వాయ్. నీ క్యాన్వాయ్లో 5 వెహికల్స్ ఉంటాయి. 5 వెహికల్స్ వెళ్ళి రావడానికి ఎంత ఖర్చు అవుద్ది? ₹1,00,000 ఖర్చు అవుద్దా? ఆ ₹1,00,000 పెట్టుకోలేకపోతున్నావా? అంత ఏమన్నా పేదవాడి అయిపోయావా నువ్వు? దానికి రాష్ట్ర ప్రభుత్వానికి లింక్ ఎందుకు పెడుతున్నావు నువ్వు? తెలంగాణ రాష్ట్రంలో నీకెందుకు భద్రత కల్పించాలి? నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నీకు భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. నువ్వు తెలంగాణ వెళ్తుంటే కనుక భద్రత నీకెందుకు కల్పించాలి? నువ్వేమన్నా ప్రతిపక్ష నేతవా నీకు భద్రత కల్పించడానికి? ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే యువర్. పులివెందుల ఎమ్మెల్యే అయినప్పుడు నీ ప్రైవేట్ సెక్యూరిటీని నువ్వు పెట్టుకో, ఇప్పుడు పెట్టుకున్నావు కదా, ఒక 30 మంది నేను ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నావు కదా నువ్వు కొత్తగా. వాళ్ళని తీసుకుని వెళ్ళవయ్యా, ఎవడాపాడు నిన్ను?
కోర్టుకు హాజరు కావడానికి మాత్రం ఖర్చు అవుద్ది, రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అవుద్ది అంటావు. నువ్వు గాలికి తిరగడానికి ఇక్కడికి వచ్చి ఏదో ప్రెస్ మీట్లు పెట్టడానికి వీటన్నిటికీ మాత్రం టైం ఉంటుంది, కోర్టు హాజరు కావడానికి మాత్రం టైం ఉండదు. డ్రగ్స్ తీసుకొని యువతకి డ్రగ్స్ అలవాటు చేస్తున్నాయి నీ కొండారెడ్డి అనే వ్యక్తి, ఆ వ్యక్తి గురించి పోస్టులు పెట్టడానికి మీకు టైం ఉంటుంది. తప్పుడు కేసులు అరెస్ట్ చేశారు అంటూ అతన్ని సమర్థించడానికి నీకు టైం ఉంటుంది, కోర్టుకు వెళ్ళి హాజరు కావడానికి మాత్రం టైం ఉండదు. ఎలా కుదిరిద్ది ఇది? టైం దగ్గర పడే కొద్దీ ఇన్ని రోజులు కామ్గానే ఉండవు. 14వ తారీఖు అంటే కనుక ఇంకొక వారం రోజుల్లో నువ్వు కోర్టుకు హాజరు కావాల్సి ఉందా అనగా ఇప్పుడు కోర్టులో పిటిషన్ వేయటం ఏంటి అసలుకి? ఇదేం పద్ధతి జగన్మోహన్ రెడ్డి? ఒక ముఖ్యమంత్రిగా పనిచేసావు, వ్యవస్థలను గౌరవించడం తెలియదా నీకు? సిబిఐ కోర్టు ఒప్పుకునిద్దని అయితే నేను భావించట్లా. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే తీర్పు రాబోతుందని అయితే నేను అనుకుంటున్నాను అండి. వ్యక్తిగతంగా హాజరు కావడానికి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏమో తెలీదు. మాట తప్పను, మడమ తిప్పను, ఇంకేదో తిప్పనని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయంలో, తన కేసుల విషయంలో మాత్రం మాట తిప్పుతున్నాడు, మడమ తిప్పుతున్నాడు, ఒళ్ళంతా తిప్పేసి తన ఈపు చూపిస్తున్నాడు సమాజానికి. తను తప్పు చేయనప్పుడు, తను చేసింది తప్పు కానప్పుడు కోర్టుకు హాజరు కావడానికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఇబ్బంది ఏందో ప్రజలారా మీరే గమనించండి. ఇలాంటి వ్యక్తి రాష్ట్రంలో అవసరమా? మన ఆంధ్రప్రదేశ్కి అవసరమా? ఇలాంటి బురద జల్లే వ్యక్తి మన రాష్ట్రానికి అవసరమా అని మీరు భావిస్తుంటే కనుక దయచేసి కింద కామెంట్ చేయండి. ఉంటా మరి.